జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఇవాళ పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటన, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ను చూసిన వాళ్లకు తెలిసి ఉంటుంది. వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, అత్యంత బాధాకరమైన విషయము. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదివరకు ఒకప్పుడు తమిళనాడు అసెంబ్లీలో డిఎంకే జయలలితను చీరను లాగిండు. జయలలిత చీరను లాగి ధృతరాష్ట్ర దుశాసనంలాగా ప్రవర్తించారు డిఎంకే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. డిఎంకే గవర్నమెంట్ వచ్చిన తర్వాత తమిళనాడు అత్యంత నీచమైన సంఘటన జరిగింది అనమాట. ఇప్పుడు రాహుల్ గాంధీ, హూ ఈజ్ అఫ్ కోర్స్ హీజ్ ఎ ఫేక్ గాంధీ, ఆయన ఇవాళ స్టెప్స్ మీద నుంచి వెరీ వెరీ సీనియర్ ఓల్డ్ ఎంపీ, ఓల్డ్ మ్యాన్, మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రతాప్ సారంగిని తోసేస్తే, ఇట్లా గుద్దుకుంటూ తోసేస్తే ఆయన మెట్ల మీదకి వెళ్ళి పడి తీవ్రంగా మెట్ల మీద, అసలుకే ఓల్డ్ మ్యాన్ అంటే వాళ్ళకు బీపీ షుగర్ ఏవో జబ్బులు ఏవేవో ఉంటాయి, పడి తీవ్రంగా తలకు గాయమై తీవ్రంగా బ్లీడింగ్ అయింది. అని తీసుకుపోయి హాస్పిటల్ పోయి స్టిచెస్ ఇచ్చిన తర్వాత కూడా లోపల ఇంటర్నల్గా బ్లీడింగ్ ఆగటం లేదట, బ్లడ్ క్లాట్ అవ్వడం లేదట. ఓల్డ్ పీపుల్ అంటే వాళ్ళకు షుగర్ ఉంటుంది, బీపీ, ఏమేమో ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. రక్తము పలచగా పడకపోవచ్చు, రక్తము మందం కాకపోవచ్చు, పలచబడకపోవచ్చు, బ్లడ్ క్లాటింగ్ అయ్యే క్వాలిటీని పోవచ్చు. అది ఎంత ప్రమాదకరం, అది ప్రాణానికి ప్రమాదం కాదా? అంటే హీజ్ ఏ గుండా ఆర్ ఏ parliament member, you tell me now. Should we call him Rahul Gandhi? Does he deserve to be called a Gandhi? He is no longer a Rahul Gandhi. He is Rahul Gunda. From now onwards, let's call all of us Rahul Gunda. ఎంత అన్యాయం అండి, ఎంత ఘోరం ఇది. మహిళా ఎంపీ కొనియాని, ఆమె నార్త్ ఈస్ట్ ఆమె ఎస్టీ ఎంపీ. ఆడమనే రెస్పెక్ట్ లేదు. ఎస్సీలు అంటే అసలు వాళ్ళు ఇంకా చులకన వాళ్ళు ఎంత అహంకారం అంటే, వాళ్ళు ఈ దేశం వాళ్ళ బాబు జాగీర్ అనుకొని, వాళ్ళు ఈ రాజ్యం వాళ్ళ రాజులు అనుకొని, ఇది ఆ పార్లమెంటు ఈ దేశం మొత్తం వాళ్ళ ప్రాపర్టీ అనుకొని ఇదివరకే మొన్ననే ఫ్యూ డేస్ బ్యాక్ రాహుల్ గాంధీ ఇంటర్వ్యూలో చూసుకుంటే మాది అధికారం రాదా, ఎంతకాలం ఉంటారు, యోగి ఉంటాడా, మోడీ ఉంటాడా, తర్వాత మేము చూసుకుంటాం, మేము చూపిస్తామన్నాడు వాడు. అంటే 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 మొత్తం దేశ ప్రజలందరినీ మీరు పోలీసులతో మిలిటరీతో చంపించి ఉచ్చకొత్త కోసి ఎందుకంటే ఔరంగజేబు గోజరీ లాగా పరిపాలన రజాకార రాజ్యం తీసుకొస్తారా మీరు? అంటే ప్రజలందరూ చంపేస్తారా హిందువులందరినీ? మీకు బానిసలుగా చేసుకుంటారా? ఎందుకంటే రోమన్ చక్రవర్తులు, లేకపోతే అంటే గల్ఫ్ లోపల, లేకపోతే ఉంటే ఔరంగజేబు గోరీ అటువంటి దుష్ట నియంతృత్వ పరిపాలన తీసుకొస్తారా? ఆ తర్వాత నువ్వు ప్రజాస్వామ్యాన్ని మొత్తం, రాజ్యాంగాన్ని మొత్తం చెత్తబుట్ల పడేసి నువ్వు రాజుగా ప్రకటించుకుంటావా? నువ్వు కలిగులా లాగా పరిపాలిస్తావా? ఎందుకంటే ఇటలీ అంటే రోమే కదా. రోమన్ చక్రవర్తులు, పూర్వకాల రోమన్ చక్రవర్తులు ఎంత క్రూరులో మనకు తెలుసు కదా. క్లియోపాట్రా వీళ్ళంతా కూడా వాడు కలిగులా అని ఉండేవాడు. ఇక వాళ్ళ చరిత్ర తీస్తే చండాలం, అది వల్గర్ వీడియో అవుతుంది. అది 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 పిల్లలు, మహిళలు చూసే సినిమా వీడియోలే కాదు, అవి స్టోరీసే కాదు. అంత చండాలంగా ఉంటాయి వాళ్ళ చరిత్ర అంతా. మీ బ్లడ్ అంతా, మీ జీన్స్, మీ ముత్తాతలు అంతా అటువంటి బ్లడ్ అనుకో, అటువంటి డిఎన్ఏ మీది భారతదేశ డిఎన్ఏ ఎందుకు అవుతుంది? మీది భారతీయ వారసత్వం మీకు ఎక్కడ ఉన్నది? ఆ మహిళా ఎంపీని చెస్ట్ మీద చేసి ఇట్లేసి పుషప్ చేసి కొట్టుకుంటూ ఆమె నూకి తోగిస్తుంది. ఆమెను ఎస్టీ ఎంపీని మహిళనే రెస్పెక్ట్ ఉన్నా లేదా కనీసం? వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? వాళ్ళకి భారత సంస్కారము, నాగరికత విలువలు వాళ్ళకి ఎక్కడి కంప్లీట్లీ ఏం లేవు. ఇట్లా కనీసం దాదాపు 33 ఎంపీలను చేతులు దోసేసుకుంటా కొట్టుకుంటా తోసుకుంటా లోపడి పోతాడు ఆయన. అంటే అది 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 ఆ పార్లమెంటు దాని వాల్యూమ్ అని ఉన్నదా?
అంత ప్రజాస్వామ్య రాజ్యాంగ సభనట, దానికి ప్రజాస్వామ్య విలువలట, అది ఆ రాజ్యాంగంలో చట్టాలు చేస్తారట, దాంతో ఈ ఈ ఈ చట్టాన్ని కాపాడుతారు, రాజ్యాంగ విలువలు కాపాడుతారు, ఈ ప్రజలను కాపాడుతారు, ఈ దేశాన్ని ఇప్పుడు చేస్తారు వీళ్ళు. ఇటువంటి ఎంపీలు పార్లమెంటు ఏం పని చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు బ్లేమ్ నరేంద్ర మోడీ అండ్ ద స్పీకర్ ఓం బిర్లా. మీరు మొదటి టఫ్గా ఉండేది ఉంటే మీరు పార్లమెంటరీ మినిస్టరు, స్పీకర్ ఓం బిర్లా గారు, ప్రైమ్ మినిస్టరు, యూ హ్యావ్ టు మీరు బోర్డ్ మీటింగ్ పెట్టుకొని మీరు పెట్టుకొని మేము ఇటువంటి జరగకుండా మీరు లాస్ట్ ఇదివరకు అంతకుముందు టర్మ్లో పడ కూడా ఇలాగే డిస్రప్షన్ జరిగింది కంటిన్యూస్గా. క్రోర్స్ ఆఫ్ మనీ ఈస్ బీయింగ్ స్పెండ్ ఆన్ ద పార్లమెంట్ అండ్ ద ప్రొడక్టివిటీ is just nil. Every day blocking the parliament and not allowing bills to be passed. Then what is the use of having parliament then? Why are you spending crores of money, public money? That money could be spent on poor people, no? At least some poor people could be benefited with that money. Why should you take salaries, allowances and everything? Simply just living like parasites. రాజకీయ నాయకుడు అంటే లీచ్ అన్నమాట. వాడు జలగలాగా రక్తాన్ని పీల్చుకొని ప్రజల రక్తాన్ని పీల్చుకొని బతికే జలగ అని ప్రజలు అనుకునేలాగా మీ ప్రవర్తన ఉన్నది. నిజంగా అలాగే ఉంది. నలుగురు ఐదుగురు తోసేసి మహిళలను ఎంపీసీని తోసేసి ఆ ముసలి వాళ్ళను తోసేసి వాళ్ళ మెట్ల మీద పడి ఇద్దరికి ఇంకో మహేందర్ పురోహిత్ అనుకుంటాను పేరు, వాళ్ళ మెట్ల మీదకి పడి తల పగిలింది మెట్ల మీద నుంచి. ముసలి వాళ్ళకి ఎంత ఉంటే చిన్న ఇంజూరీ అయితే కాలు చేతులు విరిగి ఫ్రాక్చర్ అయితే వాళ్ళకు ఆ సర్జరీ అయితే వాళ్ళు అతకడం కూడా కష్టమే ఓల్డ్ పీపుల్కి. అంటే అంత సీనియర్ ఎంపీని నువ్వు అట్లా తోసేసేది. గుండావా ఎంపీయాను? నీకంతా గుండా రోడ్ మీద ఫైటింగ్ చేయాలంటే ఉంటారు చిల్లరగా. మీ పార్టీలు అంతా చిల్లరగా రోడీ షీటర్స్ ఉంటారు కాబట్టి బయట పోయి కొట్టుకోవాలి. పార్లమెంట్లో వేరే సీనియర్ ఎంపీల మీద తోస్తారా? వాళ్ళని తోసి వాళ్ళకి ఇంజూరీ చేస్తారు వాళ్ళను. ఆయన ఐసీయూలో జాయిన్ అయ్యిండు అని సూచర్స్, అది బ్లడ్ క్లాట్ అవ్వడం లేదంట. ఇంత అరాచకం, ఇంత ఘోరం. దీన్ని డెమోక్రసీ అంటారా? ఇది అనర్కీ కాదా? ఇది అరాచకత్వం కాదా? ఇది లా అండ్ ఆర్డర్ ఉన్నదా? పార్లమెంటే లా అండ్ ఆర్డర్ లేని మీ దేశంలో మీ లా అండ్ ఆర్డర్ మీరేమో ఇంప్లిమెంట్ చేస్తారు? మీరు ప్రజలను ఏమి రక్షిస్తారు? నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ మొత్తం అట్రాసిటీస్, క్రైము ఏం కంట్రోల్ చేస్తారు మీరు? ఇక రీజనల్ పార్టీసు, ఆపోజిషన్ పార్టీసు ఉన్న రాష్ట్రాల్లో కూడా అసలు లా అండ్ ఆర్డర్ లేదు. మొత్తం జిహాదీస్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు. వాళ్ళు చేసే క్రైము, వాళ్ళు చేసే మర్డర్లు, రేపులు, రాబరీసు, మొత్తం గుండాయిజము, మాఫియా మొత్తం అవే నడుతున్నాయి. ఇట్ ఈస్ హై. ఐ రిక్వెస్ట్ ద స్పీకర్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. యాక్షన్ అంటే ఏదో మామూలుగా ఏదో 2 రోజులు 3 రోజులు సస్పెండ్ చేసినా లేదా క్షమాపణ చెప్పిండు అని మళ్ళీ తీసుకురావడం కాదు. సస్పెండ్ హిమ్ ఫర్ ద హోల్ టెన్యూర్. ఈ పార్లమెంట్ ఈ యొక్క మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కూడా మొత్తం టోటల్గా దట్ ఫెలో షుడ్ బి సస్పెండెడ్. దట్ ఫెలో డజంట్ డిజర్వ్ టు బి ఇన్ ద పార్లమెంట్. He has got no ethics, no morals. Ideologically bankrupt and emotionally frustrated politician. Third grade hooligan. He is not a politician at all. He was never a serious politician, frankly speaking. థర్డ్ గ్రేడ్ హూలిగన్ను అపోజిషన్ పార్టీ లీడర్ అని చెప్పుకోవడానికి వి షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ అవర్ సెల్స్. యాక్చువల్గా వాడు ఎల్ఓపియా, వాడు పార్లమెంట్లో అపోజిషన్ లీడరా? ఎంతగా పతనం చెందింది చూడండి భారతదేశ ప్రజాస్వామ్యము. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం వీఆర్ క్రాకింగ్ జోక్స్. ఎర్లియర్ వీఆర్ క్రాకింగ్ జోక్స్ ఆన్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. Now they start cracking jokes on India. Now India has turned into a banana republic. It has just become like our Pakistan. They are as good as Pakistanis అని అనుకుంటారు వాళ్ళు. ఇండియా ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ పాకిస్తాన్ అని వాళ్ళు అనుకునేలాగా వీరి పరిస్థితిని దిగజార్చిండ్రు.
ఇంత ఇంత డిసరప్షను, ఇంత అనార్కీ, ఇంత ఇండిసిప్లిన్, ఇంత అన్ఎథికల్ ప్రాక్టీసెస్, గూండాయిజము, కంప్లీట్ అబ్యూజింగ్. నేను ఇంకా పాతవి పార్లమెంట్ వెబ్సైట్లో పాత పార్లమెంట్ వీడియోస్ చూస్తే అసలు మా కాలేజీలలో చిల్లరగాళ్ళు, కాలేజీలో రౌడీ పోరగాళ్ళు ఉంటారు. నేను చూసినప్పుడు కాలేజీలో ఎంత పచ్చి బూతులు జోకులు వేసుకున్నాడు, లేదా వల్గర్ కామెడీ, అబ్సీన్ లాంగ్వేజు, ఫిల్తీ కామెంట్స్, జోక్స్, అబ్యూజివ్ లాంగ్వేజు, ఇటువంటి మన కాలేజీలో స్టూడెంట్స్లో ఏవైతే రౌడీ పోరగాళ్ళు కాలేజీలలో మన క్యాంపస్లలో వింటామో, ఇంటర్వెల్ టైంలో, లంచ్ బ్రేక్లో, కాలేజ్ కాంపౌండ్ లోపల, అటువంటిది పార్లమెంట్లో వీళ్ళు యూజ్ చేసినారు. అవి నేను విన్నాను. అటల్ బిహారీ వాజ్పేయి ఆయన పరమేశ్వర్ ఉన్నప్పుడు ఆయన ఏదో మాట్లాడుతుంటే వెనక కూర్చున్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు ఎటువంటి ఫిల్తీ కామెంట్స్ చేసిండ్రంటే సిగ్గనిపించింది నాకు. అవి నేను అది చూసి విని అంటే ఇంత వల్గర్, ఇంత సంస్కారహీనులు, ఇటువంటి నీచులా. బట్ ఏం తెలుసా, అవి ఎట్లున్నాయంటే, ఇప్పుడు రోడ్ మీద ఒక అమ్మాయి పోతుంటే వెనక పోయే రోమియోస్ ఉంటారు కదా, రోమియోస్ పోయి అమ్మాయిని కామెంట్ చేసుకుంటా వాళ్ళు ఎంబడి పడరు, టీజింగ్ చేయరు. అసొంటి హౌలేగాళ్ళు ఎంపీలకు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్లో పడ, అపోజిషన్ పార్టీస్లో పడ, కాంగ్రెస్ పార్టీలో పడ. ఇదివరకు ఒకసారి మీకు గుర్తుండే ఉంటుంది, ఇఫ్ యూ రిమెంబర్, ములాయం సింగ్ ఆడవాళ్ళను వీళ్ళు ఖరాబ్ ఇట్లా అత్యాచారాలు చేస్తాను, రేపులు చేస్తాను. ఎస్పీ రాజ్యంలో కొడుకు ముఖ్యమంత్రి అయినాక అఖిలేష్ యాదవ్ అయినటువంటి సీఎం అయినాక ఆడవాళ్ళ మీద జరుగుతానే అంటే బచ్చే గల్తీ హో జాతీ హే అన్నాడు వాడు. అంటే ఆడవాళ్ళ మీద అత్యాచారం చేయడం అనేది యువకులు, పిల్లలట, వాళ్ళు అది పొరపాటు అవుతూ ఉంటుందట. అంటే అది పెద్ద క్రైమ్ కాదు. ఆడవాళ్ళ మీద అత్యాచారం చేయడము, గుండాంగాలు అత్యాచారం చేస్తే అది పిల్లల యొక్క పొరపాటు, చిన్న విషయం అవుతుంటుంది అని వాడు క్యాజువల్ తీసుకున్నాడు అనమాట. చౌదలకు వాడు సరే సరే ముసలోడే చచ్చాడు, వాడి కొడుకు వాడంతకన్నా మించిన పెద్ద గుండా, తండ్రికి మించిన గుండా వాడు మౌలానా, వాడు గొప్ప చెప్పుకున్నాడు, నేను మౌలానా ములాయం సింగ్ అని, మౌలానా అని చెప్పుకున్నాడు. వీడు అంతే, వాడి కొడుకు అఖిలేష్. వాడికి పద్మశ్రీ ఇచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. అంటే మీరు వాట్ సార్ట్ ఆఫ్ మెసేజ్ యూ హ్యావ్ సెండ్ టు ద పబ్లిక్ ఆఫ్ దిస్ కంట్రీ? యూ టెల్ మీ, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, కెన్ యూ జస్టిఫై యువర్ యాక్ట్? Does he deserve to be awarded with Padma Shri? That kind of person who has shot dead thousands of sadhus, కరసేవలో పాల్గొన్నటువంటి వేల మంది సన్యాసులను, సాధువులను, ఎమ్మాల నుంచి వచ్చిన ఋషులను ఎన్కౌంటర్ చేసి చంపించింది వాడు. కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ అనమాట. డైరెక్ట్ షూటెడ్ సైట్ చేపించి వేల మందిని చంపించిండు వాడు ములాయం సింగ్. వాడికి పద్మశ్రీ ఇచ్చి గౌరవించిండు. అని గొప్ప దేశభక్తుడట, ఆ దేశానికి గొప్ప సేవ చేసిండు అని పొగిడి, పార్లమెంట్లో పొగిడి పద్మశ్రీ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు. మీరు ఎవరిని ప్లీజ్ చేస్తారు? ఎవరికి సంతోషపెడుతున్నారు మీరు? వాని కొడుకు మా నాన్నకి పద్మశ్రీ వచ్చింది అని వాని కొడుకు ఏం ఆడతాడండి? వాడు మంచి చెడు ఏం నేర్చుకుంటాడండి? వాడిని తండ్రి కన్నా మించిన గుండా కదా వాడు. వాడు ఎన్ని అత్యాచారాలు, ఎన్ని అరాచకాలు, వాడి మొత్తం మాఫియా రాజ్యమే. వాని ముఖ్యమంత్రిగా ఉంటే మొత్తం మాఫియా రాజ్యమే నడిచింది. ఇక్కడ అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్ నడుస్తుంది ఇక్కడ తెలంగాణలో కూడా. వాడు ఈడియట్ అంటాడు, వాడు ఫూల్ అంటాడు, వాడు తిట్టుకుంటారు. కేసీఆర్ మించి సీఎం తిడతాడు. తిట్టులలో బూతులు తిట్టుల్లో పట ఆయన తెలంగాణ సీఎం, ఎక్స్ సీఎం కేసీఆర్ బీట్ చేసిండు, ఆయన ఓడించిండు. ఆయన ఇంకా దేనిలోకి పైకి రాలే, గొప్ప సాధించలే, కానీ ఇది మాత్రం బాగా సాధించిండు ఆయన. అబ్సల్యూట్లీ నో ఎథిక్స్, నో మోరల్స్. ఇటువంటి గుండాలను, ఇటువంటి గుండాల పార్టీని గెలిపించినటువంటి ప్రజలు సిగ్గుపడాల. ఇటువంటి నీచమైన ఫ్యామిలీ ఈ దేశాన్ని 65 సంవత్సరాలు పరిపాలించి పీడించిందంటే ఈ దేశము
ఏం కోలుకుంటుంది? ఇప్పుడన్నా వాళ్ళు పీడ పోయి ఈ దేశాన్ని డెవలప్ చేసుకుందామంటే వాళ్ళ ప్రతిరోజు వాళ్ళ ద్వారా అసెంబ్లీ లోపల, పార్లమెంట్ లోపల, ఎక్కడ పడితే అక్కడ మొత్తం గొడవలు పెట్టి మొత్తం ఏమన్నా చేసి దేశాన్ని చేయాలనే కసితోని ఉన్నాడు. వాడు కంప్లీట్ షాడిజంతో, కసితో షాడిస్ట్గా మారాడు. దట్ ఫెలో టర్న్డ్ ఏ షాడిస్ట్. రాహుల్ ఈజ్ నో లాంగర్ రాహుల్ గాంధీ. హీ ఈజ్ రాహుల్ గుండా, ఏ షాడిస్ట్, పర్వర్టెడ్. ప్లీజ్ రిమెంబర్. ఇప్పుడైనా కాంగ్రెస్ని బుంద పెట్టండి, దేశాన్ని రక్షించండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.